భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో ఎటువంటి పరిస్థితి ఉందో ఆంధ్రప్రదేశ్లోనూ కూడా అదే పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తోంది. నిన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక 6 అభ్యర్థులతో ఆ పార్టీ కేటాయించిన 6 లోక్సభ స్థానాలకు సంబంధించి 6 అభ్యర్థుల లిస్ట్ బయటకు వచ్చింది, ప్రకటించారు. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు కరువయ్యారా అంటే ఏం చెప్తారు సార్? అసలైన భారతీయ జనతా పార్టీ నాయకులు కాకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇచ్చారనేది ఒక ఆరోపణ. అంటే తెలంగాణ కన్నా ఎక్కువ వాస్తవానికి తెలంగాణలో ఇంకా కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ఇలా పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఒక్క నరసాపురం మినహా మిగతా అన్ని సీట్లలో కూడా బయట నుంచి వచ్చిన వారే. మీరు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, పురంధేశ్వరి కాంగ్రెస్, అంతకుముందు తెలుగుదేశం, కొత్తపల్లి గీత వైసీపీ, వరప్రసాద్ వైసీపీ. సో ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఇతర పార్టీలు ఒక్క క్యాండిడేట్ మినహా మిగతా అన్ని సీట్లలో సీఎం రమేష్ టీడీపీ, మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. సో ఒరిజినల్ నాయకులు జీవీఎల్ నరసింహారావు కానీ, సోమవీర్రాజుకి కానీ, విష్ణువర్ధన్ రెడ్డికి కానీ వీళ్ళెవరికి టికెట్ రాలే. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే జీవీఎల్ నరసింహారావు చాలా కాలంగా వైజాగ్ నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. సో వైజాగ్ నుంచి ఆయన కంటెస్ట్ చేస్తారని కూడా అన్నారు. చాలా కాలంగా వైజాగ్లో పర్యటిస్తూ కూడా వచ్చారు. విష్ణువర్ధన్ రెడ్డి అసలు బీజేపీ నాయకుడే సీఎం అవుతాడన్నాడు, కానీ ఆయనకు ఆఖరికి ఎంపీ టికెట్ కూడా రాలేదు. సో అందువల్ల చాలా క్లియర్గా ఆ ఎంపీల సెలెక్షన్ చేస్తే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉనికి లేదు అని క్లియర్గా అర్థమవుతుంది. తెలంగాణలోనన్నా ఉనికి ఉండి, బలం ఉండి, ఓటింగ్ ఉండి అదనంగా కలిసి వస్తుందని ఇతర పార్టీల నాయకులు అభ్యర్థులుగా తీసుకుంటున్నారు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. మీకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే. సో అందువల్ల భారతీయ జనతా పార్టీకి ఒరిజినల్ బలం లేదు, నాయకులు లేరు, క్యాడరు తెలంగాణలో కనీసం క్యాడర్ను ఆంధ్రప్రదేశ్లో అది కూడా లేదు. కేవలం కూటమిలో భాగంగా టీడీపీ జనసేన మద్దతుతో కొన్ని సీట్లు గెలుచుకోవడం, అంటే వ్యూహాత్మకంగా ఆ బీజేపీతో అవసరం ఉందని చంద్రబాబు నాయుడు భావించడం వల్ల ఏర్పడినటువంటి పరిస్థితి, అవకాశమే తప్ప పార్టీకి నిజంగా నిలబడగలిగిన నాయకత్వం ఉందా అనేది క్వశ్చన్ మార్కే. అందుకే మీరు గమనిస్తే చరిత్ర కూడా తీయండి. బీజేపీ టీడీపీ పొత్తులో గెలిచిన వారిలో 90% మిగిలే. మీరు పాత చరిత్ర అంతా తీసుకోండి. అంతమంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసిన వారు ఎవరికి కూడా మిగిలలే. వాళ్ళ తర్వాత వాళ్ళ పార్టీలో లేరు. అంటే పార్టీలో తెలంగాణలో కూడా మీకు అసెంబ్లీ ఎన్నికప్పుడు అనుభవం వచ్చింది. చాలామంది నేతలు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, విజయశాంతి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, ఇలాంటి ఒక పెద్ద లిస్టు వెళ్ళిపోయారు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీకి అర్థం కావాల్సింది అంటే బయటి వారు రావడము, తీసుకోవడం అనేది నేరము అని అనడం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో అంతటా అదే ధోరణి ఉంది. కానీ తమ కోర్ కాపాడుకుంటూ విస్తరించారు. మిగతా రాష్ట్రాల్లో మీరు గమనిస్తే కోర్ కాపాడుకుంటూ బయట నుంచి వచ్చిన వారిని ఇమిడ్చుకుంటూ ఆ వ్యూహాత్మకంగా ఆ అవకాశాలని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇక్కడేమో కోరే లేదు, ఉన్న కోర్ను పక్క పెట్టారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ఐడియాలజికల్ అనుబంధం ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. మరి ఏ రకంగా పార్టీ నిలబెడతారు? ఒకవేళ గెలిచినా పొత్తులో కొంతమంది గెలిస్తే గెలవచ్చు, కానీ పార్టీ ఉనికి కానీ పార్టీ నిలబెట్టాలనేటువంటి తపన కానీ వారికి ఉంటుందని అనుకోను. ఎందుకంటే ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అవకాశాలు వెతుక్కుంటూ వస్తారు. సో అవకాశాలు ఇంతకన్నా బెటర్గా దొరికినప్పుడు వెళ్ళిపోతారు. ఎందుకంటే పార్టీ పట్ల నిబద్ధత కానీ, సిద్ధాంతం పట్ల నిబద్ధత కానీ, ఆ లయాలిటీ, విధేయత కానీ ఉండి పార్టీలో రావడం లేదు. సందర్భం వచ్చినప్పుడు ఉదాహరణకు మనకు దుబ్బాక గెలిచాక జిహెచ్ఎంసీ వాతావరణం, హుజూరాబాద్ వాతావరణం నుంచి చాలామంది తెలంగాణ బీజేపీలోకి వచ్చారు. కానీ ఎప్పుడైతే ఆ వాతావరణం పోయి మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది అనే వాతావరణం వచ్చారో మళ్ళీ వాళ్ళంతా పోలో అనుకుంటూ వెళ్ళిపోయారు. అందువల్ల ఫిరాయింపుదారులతో రాజకీయం చేయాలి అని అనుకోవడం అనేది పార్టీకి ఉండేటువంటి ఒక రాజకీయ బలహీనతను తెలియజేస్తుంది. కారణం ఏంటంటే సౌత్ ఇండియాలోనే నార్త్లో కూడా ఇతర పార్టీలు తీసుకుంటారు. జ్యోతిరాదిత్య సింధియా నుంచి మొదలుకొని మీకు హేమంత్ బిశ్వా శర్మ, కానీ కోర్ పార్టీ ఒరిజినల్ వాళ్ళు నిలబడుతూ తీసుకుంటారు. ఈవెన్ తెలంగాణలో కూడా కనీసం ఒరిజినల్ బీజేపీ వాళ్ళు కొంత ఉన్నారు. ఇప్పుడు మీకు కిషన్ రెడ్డి కానీ, డాక్టర్ లక్ష్మణ్ కానీ వీళ్ళంతా ఒరిజినల్ బీజేపీయే. కానీ
ఆంధ్రాకి వచ్చేవరకు అసలు బీజేపీ లేదు ఒరిజినల్. అంటే బీజేపీకి 1% లో పోటింగ్ ఉంది, నాయకత్వం లేదు. అందువల్ల ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళ ముద్ర వేసి బీజేపీ అని సీట్ ఇచ్చి ఇప్పుడు మీకు వరప్రసాద్ మీరే చదివాడు. సో జనసేన పవన్ కళ్యాణ్ కలిశాడు, వైసీపీ ఎమ్మెల్యే. వాస్తవంగా ఆ సీటు కనుక జనసేనకి వెళ్ళి ఉంటే జనసేన అభ్యర్థి అయ్యేవాడు. అది బీజేపీకి వెళ్ళింది కనుక బీజేపీ అభ్యర్థి అయ్యారు. సో అందువల్ల పార్టీలు కూడా ఆ రకంగా తయారయ్యాయి. అందువల్ల ఎక్కడ ఇప్పుడు మీకు ఈ 6 సీట్లు తీసుకొని ఆఖరికి 6 పార్లమెంట్ అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఉంటే దాన్ని ఏం పొత్తులు అంటారు, ఎందుకు పొత్తు సీట్లు అంటారు? రాజకీయ పార్టీ ఉనికి అస్తిత్వం ఎన్నికలు వస్తుంది. రైట్ సార్. మొదటి నుంచి చంద్రబాబు నాయుడికి కాస్త ఎగెనిస్ట్గా ఉంటారనే ముద్ర ఉన్న జీవీఎల్ కానీ, సోము వీర్రాజు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి కానీ వీళ్ళ ముగ్గురికి ఎక్కడ కూడా స్థానం కల్పించలేదు సార్. సో ఈ అభ్యర్థులు అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ప్రకటనలో కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనుకోవాలా, లేకపోతే ఆయన పై చేయి సాధించారనుకోవాలా? ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదా లేదా అనే దానికన్నా కూడా మీరు అన్నట్లు టీడీపీలో మొదటి నుంచి కూడా 2 వర్గాలు అంటారు. చంద్రబాబు నాయుడు అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం. ఇది ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఉన్న సమస్య. ఇప్పుడు వెంకయ్య నాయుడు, ఖమ్మంపాటి హరిబాబు వీళ్ళను చంద్రబాబు నాయుడు అనుకూల వర్గంగా బీజేపీ నేతలే చెప్పుకుంటుంటారు. బీజేపీలో వేరే బయట వాళ్ళు అవసరం లేదు, బీజేపీ వాళ్ళే చెప్తుంటారు. ఇక సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు వీళ్ళు టీడీపీ పట్ల చాలా క్రిటికల్గా ఉన్నారు, పొత్తు పట్ల కూడా క్రిటికల్గా ఉన్నారు. జీవీఎల్ గారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జీవీఎల్ నరసింహారావు టీడీపీ పొత్తు కోసం వెంపార్లాడుతోంది అని స్పష్టంగా చాలా మీడియాలో చెప్పాడు, బయట కూడా చెప్పారు. సో సోము వీర్రాజు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటాడు అని ఆయన పైన ఆరోపణలు కూడా చేశారు. అందువల్ల భారతీయ జనతా పార్టీలో అభ్యర్థుల ఎంపికకు కూడా చంద్రబాబు నాయుడుకి అనుకూలమా, జగన్కి అనుకూలమా అంటే మోడీకి అనుకూలమైన బ్యాచ్ పక్కకు పోయింది, ఆర్ఎస్ఎస్కి అనుకూలమైనటువంటి కమిట్మెంట్ ఉన్న నేతలు పక్కకు పోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అనుకూలమా, వ్యతిరేకమా, మోడీకి అనుకూలమా, వ్యతిరేకమా అనే పరిస్థితికి వస్తే అది భారతీయ జనతా పార్టీని బీజేపీ నేతలు నిర్ణయిస్తారా, పక్క నేతలు నిర్ణయిస్తారా అనేది అర్థం కాని అంశం. నిన్న రఘురామకృష్ణరాజు కూడా సోము వీర్రాజు వల్లనే నాకు సీట్ రాలేదు, జగన్మోహన్ రెడ్డి సోము వీర్రాజు ద్వారా బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేశాడని. సో అలా ఆయనకు మొదలు సోము వీర్రాజుకి సీట్ రాలే. సో ఈ రకంగా బీజేపీ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో చూస్తే అదొక ప్రహసనంగా మారిపోతుంది. సొంత పార్టీలోనే టీడీపీ అనుకూల వ్యతిరేక వర్గాలు, సొంత పార్టీలో ఒరిజినల్ పార్టీ కాకుండా బయట నుంచి వచ్చిన నేతలకు పెద్ద వీట వేయడం అది మొదటి నుంచి ఉన్న ట్రెండ్. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మొట్టమొదటి బీజేపీ అధ్యక్షులు కాంగ్రెస్ మంత్రి కన్నా లక్ష్మణ్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత కనీసం పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తిని తీసుకున్నారు, మళ్ళీ పురంధేశ్వరికి ఇచ్చారు. అందువల్ల ఒక స్పష్టత పార్టీకి లేదు ఆంధ్రప్రదేశ్లో అనేది అర్థమవుతుంది. రైట్ సార్. మొదటి నుంచి కూడా చాలామంది నాయకులు, టీడీపీ నాయకులు మొదటి నుంచి ఆఫ్ ద రికార్డ్ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు, బీజేపీ అండ్ వైసీపీ ఈ రెండు ఒకటే. జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ల పాటు బెయిల్ మీద ఉన్నాడంటే అది మోదీ ఆశీర్వాదం అని కూడా కామెంట్ చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు కామెంట్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి సార్? సోము వీర్రాజు ద్వారా జగన్మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నాడు అని చెప్పి, అంటే బీజేపీ వైసీపీ ఒకటే, ఏదో ఒప్పందం ఉంది అని చెప్పి ఈయన బయటపెట్టినట్టు అనుకోవాలా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఈ పార్టీ టెక్నికల్గా వైసీపీ, మరి ఇప్పుడు టెక్నికల్గా వైసీపీ, నాన్ టెక్నికల్గా టీడీపీ. ఇప్పుడు బీజేపీలో సీట్ రాలే అంటే ఎట్లా? నాకు మీరే చెప్తున్నారు కదా, చెప్పింది రైట్. అది అంటే ఆయన నర్సాపూర్ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. నేను అనేది అదే సార్, టెక్నికల్గా మీరు అంటున్నది వైసీపీ, ఆయన టీడీపీ అంటున్నారు. మరి బీజేపీలో టికెట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు టీడీపీ నాయకుడికి బీజేపీలో టికెట్ ఇస్తారా? నర్సాపురం ఆయన మొదటి నుంచి కోరుకుంటున్నారు. సో ఆయన కోరుకుంటే ఏ పార్టీలో కోరుకున్నాడు? ఏదైనా పార్టీలో. అంటే అట్టెట్టుంటుందండి రాజకీయంలో, ఏదైనా పార్టీ అంటే ఇప్పుడు ఏదైనా పార్టీ అనేది ఉండదు కదా, చరస్థాలు ఉన్నాయి కదా రాజకీయాల్లో. అందువల్ల నేను ఏ పార్టీ నన్ను ఎక్కడున్నా నన్ను ప్రతి పార్టీ ఎవరు పోటీ చేస్తే అక్కడికి వెళ్ళి టికెట్ ఇవ్వాలంటే ఎట్లా? సో అందువల్ల రామకృష్ణరాజు మొదటి నుంచి చేసిన వ్యూహాత్మక తప్పిదం ఏంటంటే, ఆయన పెద్ద వ్యూహం అనుకున్నారు కానీ అది ఒక తప్పిదం. సో ఏంటి తప్పిదము? నువ్వు ఏ పార్టీకి లాయలో తెలియకుండా ఏ పార్టీ ఎందుకు నమ్ముతుంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి బయట నుంచి వచ్చిన వారు ఇవ్వచ్చు, కానీ అల్టిమేట్ ఆ క్షణంలో జనసేనను చేరుతారనుకున్న వరప్రసాద్ బీజేపీలో క్యాండిడేట్ కావచ్చు,
రఘురామ్ కృష్ణరాజు ఏంటంటే బీజేపీ జాతీయ నాయకత్వంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈవెన్ మోడీతో, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో, చాలామంది నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అమిత్ షాతో అంటారు. మరి కారణం ఏదైనా అల్టిమేట్గా రాజకీయాల్లో ఉండాల్సింది సమ్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్, ఏదో కమిట్మెంట్, లేదంటే ఇది అవసరమైనా ఉండాలి. ఇక ఇప్పుడు ఆడ వేరే అభ్యర్థులు లేకపోతే బహుశా అక్కడ భారతీయ జనతా పార్టీ రఘురామకృష్ణరాజు తమతో లాయల్గా ఉంటాడా? సో ఆయనకు జగన్ మీద కోపంతో ఈ పార్టీ ఆ పార్టీ తప్ప ఒరిజినల్గా జగన్ వ్యతిరేక పార్టీ అంతే కదైనా. సో అందువల్ల బహుశా బీజేపీకి అందుకే అదొక్క సీట్లోనే నేను చదివిన మేరకు ఆయన ఒరిజినల్ బీజేపీ అని ప్రజెంట్ క్యాండిడేట్. సో ఆ మేరకు ఒరిజినల్ బీజేపీ ఆయనకి ఇస్తే సంతోషించాల్సిందే కదా. సో బట్ ఇందులో రఘురామకృష్ణరాజు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాల్సింది తాను ఏ పార్టీకి లాయల్. అయితే జగన్ను రోజు తిడితే ఓట్లు వస్తాయంటే రాజకీయ పార్టీల వ్యూహాలు మనకు అర్థం కావు. సో రఘురామకృష్ణరాజు అనుకొని ఉండాలి, నేను జగన్ను రోజు తిడితే బీజేపీ కూడా జగన్కు వ్యతిరేకంగా టీడీపీ జనసేనతో ఉంటుంది కదా, తనకు గ్యారంటీగా సీట్ వస్తుందని ఆశించుండాలి. కానీ జగన్ను తిట్టడము అనేది రఘురామకృష్ణరాజుకు ఉన్నంత కోపం మోడీకి ఉండాలని లేదు జగన్ పైన. సో వారు రకరకాల వ్యూహాలు అనుసరిస్తూ ఉంటారు. ఓసారి చంద్రబాబు నాయుడుతో పొత్తుంటుంది, జగన్మోహన్ రెడ్డితో పరోక్షంగా స్నేహం ఉంటుంది. ఈ వ్యూహాలు అందుకని ఆయనే అన్నాడు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో, నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏదైనా ఆయన జగన్ విమర్శిస్తున్నాడు. జగన్ ఎలాగూ రఘురామకృష్ణరాజు మీద కసి తీర్చుకుంటాడు కదా. నువ్వు రోజు జగన్ అటాక్ చేసిన తర్వాత జగన్ పూలమాలలేసి రఘురామకృష్ణరాజు లోక్సభ పంపిస్తాడా? సో డెఫినెట్గా జగన్ వ్యతిరేకించడంలో ఆశ్చర్యం ఏం లేదు, జగన్ తప్పనిసరిగా వ్యతిరేకిస్తాడు. కానీ జగన్ ప్రభావానికి చంద్రబాబు నాయుడు ఎందుకు లోనయ్యి దాన్ని బీజేపీకి ఇచ్చాడు, మోడీ ఎందుకు జగన్ ప్రభావం లోనై రఘురామకృష్ణరాజు కాదన్నారని. సో ఇండైరెక్ట్గా రఘురామకృష్ణరాజు జగన్ను విమర్శిస్తున్నాడంటే అర్థం చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీలు జగన్ చెప్పినట్టు వినేవారు అని చెప్పడమేనా. సో అంటే ఒక రకంగా ఇది రిఫ్లెక్టింగ్ ఆన్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ బీజేపీ. అంటే భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో పొత్తులో ఉండొచ్చు, కానీ ఇప్పటికీ జగన్ బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. బీజేపీలో జగన్ మనుషులు ఉన్నారు. ఇప్పుడు సోమవీర్రాజు పేరు పెట్టి కూడా మాట్లాడాడు. అంటే జగన్ మనుషులు బీజేపీలో ఉన్నారు, బీజేపీలో జగన్ మనుషులు, చంద్రబాబు నాయుడు మనుషులు అంటే వాళ్ళు ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీలో అభ్యర్థులు డిసైడ్ చేయగలుగుతాడు. కొంతమందిని జగన్ నిర్ణయించగలుగుతాడు, కొంతమంది చంద్రబాబు నిర్ణయించగలుగుతాడు. మరి అసలు బీజేపీ నిర్ణయించేది ఎవరిని? అందువల్ల స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ బీజేపీని తెలియజేస్తున్నాడు. సో ఆయన ఏదో ఒక పార్టీతో కమిటెడ్గా ఉండుంటే ఆయనకు ఉపయోగపడేది. సో నేను జగన్ వైసీపీ సభ్యుడిగానే ఉంటాను, ఎందుకంటే తెలుగుదేశం అనుకూల మీడియాలో ఆయనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అని నొక్కి చెప్పేవాళ్ళు. సో ఆ రకంగా జగన్ వ్యతిరేక ప్రచారానికి తాను ఒక ఆయుధం అవుతాను అనుకుంటే, ఆ ఆయుధం కావడమే తనకు అవకాశాన్ని ఇస్తాయనుకుంటే అది సాధ్యం కాదని స్పష్టంగా తెలిపింది కదా. ఇప్పటికైనా జగన్ పైన అటాక్ తప్ప జగన్ ఒత్తిడికి తలవంచిన పార్టీల గురించి ఒక మాట మాట్లాడకపోతే ఎట్లా? రైట్ సార్. ఇక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు సార్. ప్రతి ఎన్నికల్లో కూడా దీన్నే మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. కానీ ఈసారి వివిధ పార్టీలు రిలీజ్ చేసిన లిస్ట్లో నిన్న మొన్నటి వరకు తిట్టుకున్న వాళ్ళు, ఆరోపణలు చేసిన వాళ్ళు, పారాచూట్ బ్యాచ్ అప్పటికప్పుడు మనం చూస్తూ ఉన్నాం. నిన్నటికి నిన్న పార్టీ మారిన వాళ్ళకి అప్పటికప్పుడు టికెట్స్ కన్ఫర్మ్ అవుతూ ఉన్నాయి. అంటే రాజకీయాల్లో విలువలు దిగజారిపోతూ ఉన్నాయి సార్. విలువల గురించి మాట్లాడితే మనకు నవ్వుతారు ఎవరన్నా. ఎందుకంటే ఒకటి మీ కామన్ ట్రెండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని పార్టీలు తరతమ తేడాలతో అభ్యర్థుల ఎంపికకు ప్రాతిపదిక ఏంటి అంటే కేవలం ఆ అభ్యర్థి గెలుస్తాడు, గెలవగలిగే సత్తా ఉందా, ఆయన దగ్గర ఆర్థిక వనరులు ఉన్నాయా అనే అంశమే తప్ప పార్టీ లాయల్టీతో ఎవరు టికెట్లు ఇస్తలేరు. మీరు అధికారంలో ఉన్నవారు లేనివారు అన్ని పార్టీలు తరతమ తేడాలతో, కొన్ని తేడాలు ఉండొచ్చు, అందరూ అలాగే అన్ని పార్టీలు ఒకే రకంగా ఉన్నాయని అనలేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, ఇప్పుడు వరంగల్కి కూడా బయటి వాళ్ళకి నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తామంటున్నారు. సో భారతీయ జనతా పార్టీ మొత్తం బయటి వారికి, తెలుగుదేశం పార్టీ కూడా వివిధ చోట్ల బయట నుంచి వచ్చిన వారికి ఇచ్చిన సందర్భం జనసేన కూటమిలో. సో అందువల్ల మొదటి ట్రెండ్ ఏంటంటే పార్టీలో అభ్యర్థుల ఎంపికకు పార్టీ పట్ల విధేయత కానీ, పార్టీ పట్ల విశ్వాసంతో పనిచేయడం కానీ,
సైద్ధాంతిక నిబద్ధత కానీ నాయకుని పట్ల గౌరవం కానీ ఇది ఏది ప్రాతిపదిక కాదు. అందువల్ల పార్టీ ఇవ్వాలనుకున్న వ్యక్తుల్ని ఓపెన్ మార్కెట్ సేల్ పొలిటీషియన్లు దొరుకుతారు, ఎవరైనా సూపర్ మార్కెట్ పోతే ఎవరు ఏదైనా కొనుక్కోవచ్చు అనే స్థితికి రాజకీయాలు వచ్చాయి. రెండవది, అసలు రాజకీయ నాయకులకు కూడా వారికి ఏ నిబద్ధత లేదు, రోజుకో పార్టీలో కనబడతారు, అప్పటికప్పుడు ఒక పార్టీ నుంచి మరో పార్టీ కూడా మారుతారు. ఇప్పుడు మీరు జనసేనలో అభ్యర్థి అయ్యేవారు సడన్గా బీజేపీలో అభ్యర్థి అవుతారు. అందుకే పాపం రఘురామకృష్ణరాజు ఆశించారు. సో ఏముంది, నాకు ఏ పార్టీ అయితేనే జగన్ వ్యతిరేక పార్టీ నేను కదా, అందువల్ల కూటమి తరఫున నాకే వస్తుంది అని అనుకున్నారు. సో అందువల్ల రాజకీయాల్లో రెండవ ధోరణి ఏంటంటే నాయకులు క్షణాల పైన పార్టీలు మారి అప్పటికప్పుడు టికెట్లు తెచ్చుకుంటున్నారు. మూడోది ఏంటంటే అసలు డబ్బు ప్రభావం, అంటే డబ్బులు పెట్టుకోగలిగేవారు ఎక్కడి నుంచి ఎక్కడికో మారిపోయి పోటీలు చేస్తున్నారు. సో అందువల్ల రాజకీయాల్లో పూర్తి స్థాయిలో డీలెజిటిమైజ్ అవుతుంది పొలిటికల్ సిస్టమ్. నిన్నటిదాకా ఆ పార్టీలో ఉంటే దుర్మార్గుడు, దుష్టుడు, ఇవాళ తమ పార్టీలో చేరితే వారు చాలా మంచివాడు. అంటే నాయకుల మధ్య జరిగే పంచాయతీ, అంటే చంద్రబాబు నాయుడు క్యాప్టెన్గా, జగన్మోహన్ రెడ్డి క్యాప్టెన్గా డిసైడ్ అయ్యాక వాళ్ళు ప్లేయర్లను ఎవరినైనా తెచ్చుకోవచ్చు. అంటే టెస్ట్ మ్యాచ్లు ఆడతలేరు, వన్డే మ్యాచ్లు ఆడతలేరు, ఐపీఎల్ మ్యాచ్లు ఆడుతున్నారు. ఐపీఎల్ ఏముంటుంది, సో భారతదేశం ప్లేయరే భారతదేశానికి వ్యతిరేకంగా ఆడతాడు. సో మీకు ఆస్ట్రేలియా ప్లేయర్ వ్యతిరేకంగా ఆడతారు. అంటే ఒక రకమైన ఐపీఎల్ ఏంటంటే వేలం పాట, ఒక వివిధ టీములు వేలం పాడి ప్లేయర్లను కొనుక్కుంటారు. రాజకీయ పార్టీలు కూడా ఐపీఎల్ తరహా వేలం పాట పాడుతున్నారు. ఆ వేలం పాటలో ఒకరికి వేల పలుకుతుంది, ఒకరు పలకడం లేదు. అందువల్ల ఈ స్థాయికి రాజకీయాలు వచ్చాక ఇక రాజకీయ పార్టీల వ్యవస్థ బలహీనపడుతుంది. దీనివల్ల జరగబోయేది అంటే పొలిటికల్ పార్టీ సిస్టమ్ ప్రజల దృష్టిలో డీలెజిటిమైజ్ అవుతుంది. పొలిటికల్ పార్టీ సిస్టమ్ వీకెన్ అయిపోతుంది. పొలిటికల్ పార్టీ సిస్టమ్ వీకెన్ కావడము అంటే పార్లమెంటరీ డెమోక్రసీ దెబ్బతినడం. ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రసీకి ప్రాతిపదిక రాజకీయ పార్టీల వ్యవస్థ. అంటే డెమోక్రసీ ఆపరేట్స్ త్రూ పొలిటికల్ పార్టీ. మీకు ఇంకా అధ్యక్ష ఎన్నికల్లోనైనా ఇద్దరు అభ్యర్థుల మధ్య ఉంటారు, ట్రంప్ ఒక అభ్యర్థి, బైడెన్ ఒక అభ్యర్థి, వాళ్ళు ఒక పార్టీని రిప్రజెంట్ చేసినా కూడా. కానీ పార్లమెంటరీ డెమోక్రసీ యొక్క ఫంక్షనింగే ఇట్ ఆపరేట్స్ త్రూ పొలిటికల్ సిస్టమ్. అందువల్ల ఒక్కసారి పొలిటికల్ సిస్టమ్ డీలెజిటిమైజ్ అయ్యి పొలిటికల్ సిస్టమ్ నిర్వీర్యం అయిపోతే ఇక ప్రజాస్వామ్యానికి నా ప్రాణమే పోతుంది. అది అర్థం చేసుకోవడం లేదు. కానీ రాజకీయాలు వ్యాపారంగా మారిపోయి, రాజకీయాలు వేలంపాటగా మారిపోయి, రాజకీయాలు జూదంగా మారిపోయి, రాజకీయాలు ఒక జుగుత్సాకరమైన ఎక్సర్సైజ్గా మారిపోయాక ప్రజలు ఎందుకు ఓటు వేయాలి, ప్రజలు ఏది ఆశించి ఓటు వేయాలనేది ప్రశ్నార్థకం అవుతుంది కదా. రైట్ సార్. ఇక లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మారబోతోంది అనే ప్రచారం జరుగుతోంది సార్. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మార్చినప్పుడు చాలామంది అబ్జెక్ట్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అలా పేరు మార్చడం కరెక్ట్ కాదు, మళ్ళీ పేరు టీఆర్ఎస్గా మార్చేయండి అన్నారు. సో ఇప్పుడు ఈ ప్రపోజల్ వచ్చింది కాబట్టి పాత పేరు కోసం న్యాయ సలహాలపై అధిష్టానం దృష్టి పెట్టింది సార్. టెక్నికల్గా ఎదురయ్యే సమస్యలు ఏంటి ఇక్కడ? అంటే ఇప్పుడు టెక్నికల్ ఇష్యూనే కాదండి, టెక్నికల్గా అవకాశం ఉన్న మారుతా లేదా డిస్కస్ చేయాల్సిన పొలిటికల్ అంశం, సాంకేతికపరమైన అంశాలు కాదు. ఫస్ట్ పాయింట్ మారింది పేరు కాదు. సో బీఆర్ఎస్గా మారింది కేవలం నేమ్ చేంజ్ కాదు. అది అంటే ఒక తెలంగాణ ప్రాంతానికి పరిమితమై తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వానికి ప్రతినిధిగా ఉన్న పార్టీ కాస్త దేశవ్యాపిత రాజకీయాలు చేస్తానన్నది మార్పు. అందువల్ల ఇదేదో కేవలం పేరు మారడము, ఆ పేరు మారడం సాంకేతికంగా మళ్ళీ పేరు మార్చుకోవడం ఇది కాదు ఇష్యూ ఎటాల్. సో మారింది పేరు కాదు, పార్టీ స్వభావమే మారింది. అందువల్ల ఒక తెలంగాణ ప్రాంతానికి పరిమితమైన ఒక ప్రాంతీయ ఉప ప్రాంత పార్టీగా ఉన్న టీఆర్ఎస్ కాస్త నేను దేశమంతటా విస్తరిస్తాను, నేను జాతీయ పార్టీగా మారుతాను అంటూ మొదలుపెట్టారు. అది మేక్ చేంజ్. అందువల్ల టెక్నికల్గా ఇప్పుడు మళ్ళీ పేరు మార్చుకో అవకాశం ఉంటే మార్చుకుంటారు, అవకాశం లేకపోతే మార్చుకోరు. అది తర్వాత సంగతి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఒక జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ వైఖరి ప్రశ్నార్థకంగా ఉంటూ వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తుల్ని ఏకం చేస్తా మొదలుపెట్టారు. కానీ కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీతో రెండు పార్టీలతో కలవని నాయకులంటూ భారతదేశంలో ఎవరున్నారు?
పార్టీలు ఎవరున్నారు? సో మొన్నటిదాకా బిజు జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకు దూరము అని మనం భావించేవాళ్ళం. కానీ ఇటీవల అవిశ్వాస తీర్మానంపై ఈ రెండు పార్టీలు కూడా బీజేపీకి అనుకూలంగానే ఓటేశాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే కేసీఆర్ ఈ కనీసము సాంకేతికంగా సమదూరంలో ఉన్నారు. అంటే అఫీషియల్గా ఇప్పుడు కూడా బిజు జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అటు ఎన్డీఏలోను ఇటు ఇండియా కూటమి లేవు. కానీ కేసీఆర్ ఇద్దరిని మాత్రం కలవలేదు. విచిత్రం ఏంటంటే మరి కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఎవరిని కలపాలనుకున్నారు? అందులో కాంగ్రెస్ పార్టీతో మిత్రులుగా ఉన్నవారు, మిత్రులుగా ఉండే అవకాశం ఉన్న వాళ్ళని కలిశారు. ఇప్పుడు ఒక రకంగా మీరు చూస్తే కేసీఆర్ కలిసిన వాళ్ళంతా ఇండియా కూటమిలో భాగమే. సో మొత్తం ఆయన అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, హేమంత్ సోరెన్, ఉద్ధవ్ థాక్రే, మమతా బెనర్జీ, స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, మీకు విజయన్, ఇలా లెక్క తీస్తే వీళ్ళంతా ఇండియా కూటమితోనే ఉన్నారు. ఒక్కరు దేవగౌడ కుమారస్వామి, ఆయన ఒక్కరు ఎన్డీఏలో చేరాడు. అంటే ఇండియా కూటమిలో ఉండే అవకాశం ఉన్న వాళ్ళందరినీ కలిసి వేరు చేసి ఇంకో కుంపటి పెడదామంటే అది ఎవరి ప్రయోజనాల కొరకు? ఇది ప్రతిపక్షాలందరికీ వచ్చినటువంటి అనుమానం. అందువల్ల ది ఇన్స్టెన్స్ ఆఫ్ మోడీకి బీజేపీకి ఉపయోగపడటానికే కేసీఆర్ ఆల్రెడీ బీజేపీతో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ పోగేసుకుంటూ పోయాడు. వాళ్ళని కాంగ్రెస్ వైపు పోకుండా జాగ్రత్త పడుతున్నారు అనేటువంటి విమర్శ కూడా టీఆర్ఎస్ ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత టీఆర్ఎస్ మొదలుపెట్టినప్పటి నుంచే గందరగోళం. మొదలు కర్ణాటకలో పోటీ చేస్తామన్నారు, జనతాదళ్ సెక్యులర్తో మాకు అవగాహన ఉంటుందన్నారు. కుమారస్వామి వచ్చి టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో మాట్లాడాడు. నేను ఆ రోజు చెప్పాను, కుక్కతో ఒక వంకర అంటారు, పోయి కుమారస్వామిని ముందు పెట్టుకొని కేసీఆర్ ఏం రాజకీయం చేస్తాడా, వీళ్ళకి ఎవరు అడ్వైజ్ ఇచ్చేది? అంత రాజకీయ వ్యూహరచన విశారదుడు, కౌటిల్యుడు అంటారు కేసీఆర్ను. పోయి కుమారస్వామి నమ్ముతారా అన్నాను. అన్నట్టే జరిగింది కదా. 4 రోజులకు హైదరాబాద్లో ఆవిర్భావ సభకు హాజరైన కుమారస్వామి ఖమ్మంలో సభ నాటికి బీజేపీకి వెళ్ళిపోయాడు. సో అందువల్ల ఆయన అక్కడ బీజేపీలో చేరిపోయి ఎన్డీఏలో సభ్యుడయ్యాడు. తర్వాత అసలు పోటీ చేయలేదు. తర్వాత ఒక మహారాష్ట్రలో మాత్రం కొన్ని స్థానిక ఎన్నికల్లో పోటీ చేశారు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కదలిక కాలేదు, వెదలిక కాలేదు. పేరుకు బీఆర్ఎస్ అని పెట్టారు కానీ ఎక్కడ కేసీఆర్ వెళ్ళి అదర్ దెన్ మహారాష్ట్ర ఓ సభలో మాట్లాడిన ఉదాహరణ కూడా లేదు. అక్కడ ఇక్కడ కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఆడ ఎవరు దిక్కు దివాన్ లేని వాళ్ళు అందరూ వచ్చి బీఆర్ఎస్లో చేరారు. అది ఓరిస్తా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గుమాంగ్ ఒక్కడే డిఫరెంట్. సో ఏది ఎక్కడ అవకాశాలు లేని వాళ్ళు ఇక్కడికి చేరారు. సో ఇదంతా ఒక తతంగంలాగా, ఒక ప్రహసనలాగా నడిచింది. కొన్ని రోజులు ప్రగతి భవన్లో వీళ్ళు వచ్చి చర్చలు జరుపుడు, రైతు నాయకులు వచ్చి చర్చలు జరుపుడు, ఇతర పార్టీల వాళ్ళ నాయకుల చర్చలు జరుపుడు. ఆ తమిళనాడు నుంచి ఒక దళితవాద పార్టీ, సో వాళ్ళకు బీఆర్ఎస్కి ఏం సంబంధం, వాళ్ళు వచ్చి చర్చలు జరుపుడు. అంటే ఈ తతంగము ప్రహసనం అంతా అసలు కనీసమైన పొలిటికల్ సీరియస్నెస్ ఉందా? ఇదేది తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆడిన ఒక ఆటలాగా కనబడ్డది. సో అందువల్ల ఏ రకమైన క్రెడిబిలిటీ లేని, ఎజెండా లేని, డైరెక్షన్ లేని, ప్రణాళిక లేని వ్యవహారంగా బీఆర్ఎస్ మారిపోయింది. ఈ క్రమంలో తెలంగాణ అస్తిత్వవాదం పక్కకు పోయింది. నిన్నమన్నటి దాకా మేము తెలంగాణ కొరకే పుట్టాం, తెలంగాణ కొరకే ఉంటాం అనుకున్న వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో యూనిట్ పెడతాం, అక్కడ పోయి పోటీ చేస్తాం, ఇక్కడ పోటీ చేస్తాం అంటే ఎక్కడ పోటీ చేయకపోతే జనం ఏమనుకోవాలి? అందువల్ల బీఆర్ఎస్ ఒక ప్రహసనం, ఇట్ వాజ్ జస్ట్ ఫియాస్కో. అందువల్ల విత్ ఇన్ ద బీఆర్ఎస్లోనే ఆ తీవ్ర వ్యతిరేకత ఉంది. అయితే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేయడం వల్ల ఓడిపోయిందంటే అది కరెక్ట్ కాదు. అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, కానీ దానివల్ల ఓడిపోవడం టీఆర్ఎస్ ఉంటే గెలిచేది, బీఆర్ఎస్ ఉంటే ఓడిపోయేది అనేది ఉండదు కదా. అందువల్ల ఒక్కటి మాత్రం నిజం, కేసీఆర్ నేషనల్ పొలిటికల్ ప్రాజెక్ట్ ప్రూవ్ టు బి ఏ జోక్, ఒక బిగ్ జోక్ లాగా, ఒక పేలిన చిచ్చుబుడ్డిలాగా మారిపోయింది. రైట్ సార్. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 31న విపక్షాలు మహా ర్యాలీ చేయబోతూ ఉన్నాయి సార్. సో ఆ ర్యాలీలో డిఎంకే, ఎన్సీపీ, ఎలాగూ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీలు కూడా పాల్గొంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు వెళ్తారా లేదా, కేసీఆర్ వెళ్తారా లేదా ఈ మహా ర్యాలీకి అనేది బిగ్ క్వశ్చన్ సార్. ఎందుకంటే కవిత కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆల్రెడీ విచారణ కొనసాగుతోంది కాబట్టి. సో పిలుస్తారా పిలవరా అనేది మొదటి పాయింట్. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ క్లియర్గా చెప్పాడు, ఇండియా కూటమిలో కేసీఆర్ చోటు లేదని మేము చెప్పాము, అసలు పిలవకూడదు అని.
అందువల్ల ఇండియా కూటమి సమావేశాలకే కేసీఆర్కే ఆహ్వానం లేదు. సో అందువల్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్కు మద్దతుగా ఇండియా కూటమి పోరాటం ఇది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అన్యాయంగా కేజ్రీవాల్ని ఇరికించారని, కానీ కవితను అన్యాయంగా ఇరికించారని పోరాటం కాదు ఇది. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే కవితను న్యాయంగానే కేసు పెట్టారన్నది కాంగ్రెస్ వాదన కదా. డే 1 నుంచి కాంగ్రెస్ చెప్పేది కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేదని బీజేపీని అడుగుతున్నారు కదా. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ను యాక్సెప్ట్ చేయదు. కేజ్రీవాల్ ఇవాళ అది ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీ అయితే బహుశా కేసీఆర్ వెళ్తారేమో, ఎందుకంటే ఖమ్మం ర్యాలీకి అరవింద్ కేజ్రీవాల్, భగత్ సింగ్ మాన్ కూడా వచ్చారు. ఆ మేరకు కాస్తే ఆప్కు బీఆర్ఎస్ కూడా సంబంధాలు ఏమీ లేవు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చాకే సంబంధాలు. అంతకుముందు ఆప్ నాయకులు తెలంగాణ ఇన్ఛార్జ్ వచ్చి కేసీఆర్ పెద్ద అవినీతి పరుడని స్టేట్మెంట్లు ఇచ్చేవారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చాక కేసీఆర్ను సమర్థించడం మొదలుపెట్టారు. కేసీఆర్ కూడా కేజ్రీవాల్ సమర్థించడం మొదలుపెట్టారు. మీరు అంతకుముందు గమనిస్తే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అనో ఆ ఫ్రంట్ అనో దేశమంతటా అందరు నాయకులు కలిసినప్పుడు కూడా కేజ్రీవాల్ని కలవలే. సో ఓన్లీ ఆఫ్టర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ 2 పార్టీల మధ్య, 2 నేతల మధ్య సంబంధాలు వచ్చాయి. అదే అనుమానాలకు దారితీస్తుంది. అంటే ఒక రాజకీయపరమైన అంశాలు కలపాలి 2 నాయకుల్ని, 2 పార్టీల్ని. కానీ ఒక స్కామ్ కలిపితే ఎట్లా? ఇప్పుడు ఆప్ను బీఆర్ఎస్కు కలిపిన బంధం ఏంటి? మోడీకి వ్యతిరేకంగా ఇద్దరు కలిసి ఏమైనా పోరాటం జరిపారా? లేకపోతే ఏ విధానాలపైన కలిసి పనిచేశారు చెప్పండి? ఏది ప్రాతిపదిక లేదు, ఒకటే ప్రాతిపదిక లిక్కర్ స్కామ్. సో అది 2 పార్టీల బంధానికి క్రెడిబిలిటీ లేకుండా చేసింది. తర్వాత రాజకీయంగా కూడా ఉన్నప్పుడు ఇవాళ ఇండియా కూటమిలో కేజ్రీవాల్ భాగము, కాంగ్రెస్కు ఆప్కు ఢిల్లీలో పొత్తుంది. అందువల్ల ఇండియా కూటమి పక్షాలు కేజ్రీవాల్కి మద్దతుగా వస్తాయి. మీరు కవితను అరెస్ట్ చేసినప్పుడు నాకు గుర్తు అఖిలేష్ యాదవ్ గారు స్పందించారు. శివసేన ప్రియాంక ఆమె స్పందించారు. సో ఇక మిగతా వాళ్ళు ఎవరు స్పందించలేదు కదా. అందువల్ల ఒక రకంగా బీఆర్ఎస్కి ఇబ్బంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అరవింద్ కేజ్రీవాల్కి అన్యాయం చేస్తారనే ర్యాలీలో బీఆర్ఎస్ లేదు అంటే బీఆర్ఎస్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల అల్టిమేట్గా రాజకీయపరమైనటువంటి సంబంధాలే ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు అనే నిర్ణయానికి కారణమవుతాయి. నాకున్న అంచనా ప్రకారం బహుశా బీఆర్ఎస్ని పిలవకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్ని పిలిచి కేసీఆర్ కూడా వెళ్ళాడు అనుకోండి, ఇక బీజేపీకి ఒక బ్రహ్మాండమైన ఆయుధం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటేనే బీజేపీ బాగా దెబ్బతిని కాంగ్రెస్ లాభమైంది. అందువల్ల ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముంగిట్లో బీఆర్ఎస్ నాయకుడైన కేసీఆర్ కాంగ్రెస్తో కలిసి మీరు ఢిల్లీలో ప్రదర్శనలో పాల్గొంటే బీజేపీకి ఆయుధం కాకుండా ఏమవుతుంది? ఎందుకంటే నేను ప్రకటించింది కూడా ఆప్, కాంగ్రెస్, సిపిఎం నేతలు కలిసి ప్రకటించారు. సో అందువల్ల డెఫినెట్గా ఇది కేసీఆర్కి ఒక రకమైన ఎంబరాసింగ్ అంశమే. పోకపోతే ఒక రకం. అందులో చూడండి, కేజ్రీవాల్ అరెస్ట్ను ఖండిస్తున్నారు దేశవ్యాప్త ప్రతిపక్షం, కవిత అరెస్ట్ను మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు అని. ఒకవేళ పిలిస్తే వెళితే అది డెఫినెట్గా బీజేపీకి ఆయుధం అవుతుంది. అందువల్ల కేసీఆర్కు సంబంధాలు కేజ్రీవాల్తో తప్ప ఇండియా కూటమితో కాదు. ఇప్పుడు హేమంత్ సోరెన్ అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ ఖండించాడా? సో కేసీఆర్ ఎక్కడైనా ఇది తప్పు అని అన్నాడా? సో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై నేషనల్ కేసు పెట్టినప్పుడు కేసీఆర్ ఇది అన్యాయం అని అన్నాడా? సో అందువల్ల మిగతా వాళ్ళప్పుడు అన్యాయం అనకపోతే ఇప్పుడు కేసీఆర్కు మద్దతుగా మిగతా పార్టీలు అందరూ ఎందుకు వస్తారని. సో అందువల్ల కేసీఆర్ బీఆర్ఎస్ తమ అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తే మిగతా పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ రక్షణ కొరకు వస్తాయా? రైట్ సార్. ఇక ఈడీ కస్టడీ నుంచే సీఎం కేజ్రీవాల్ పరిపాలన సాగిస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న తాగునీటి సరఫరా సమస్యలు పరిష్కరించాలంటూ ఒక ఉత్తర్వులు కూడా జారీ చేశారు సార్. మరి కస్టడీ నుంచి పాలన సాగించవచ్చా లేదా అనే దాని మీద మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే కేజ్రీవాల్ కాకపోతే సునీత కేజ్రీవాల్ అంటే కేజ్రీవాల్ మిసెస్ని సీఎంగా చేసే యోచనలో ఆపధిష్టానం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది సార్. అంటే సునీత కేజ్రీవాల్ మరో రబ్రీదేవి కాబోతూ ఉన్నారు. అంటే రాబ్రీదేవి గురించి విమర్శ వచ్చింది కేవలం భార్యను ముఖ్యమంత్రి చేశారనేది కాదు. ఆమెకు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, రాజకీయాల్లో అనుభవం లేకపోవడం, ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఆమె విమర్శలకు గురయ్యారు. కేవలం
లాలూ యాదవ్ వైఫ్ గనక ఆమెను చేశారు అనేదే ఫ్యాక్టర్ కాదు. కానీ సునీత కేజ్రీవాల్ విషయంలో ఆమె రాబ్రీదేవి కాదు. ఎందుకు కాదంటే ఆమె హైలీ క్వాలిఫైడ్, ఆల్రెడీ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఆఫీసరు, సో ఈక్వల్లీ క్వాలిఫైడ్. అంటే కేజ్రీవాల్ ఐఆర్ఎస్ ఆఫీసర్గా పనిచేశాడు, ఈమె కూడా ఐఆర్ఎస్ ఆఫీసర్గా పనిచేశారు. అందువల్ల మీకు రాబ్రీదేవికి ఈమెకు పోలిక అంటూ ఉండదు నా అంచనా ప్రకారం. ఎందుకంటే డిఫరెంట్ కాంటెక్స్ట్లు అవుతాయి, డిఫరెంట్ సందర్భాలకు కూడా అవుతాయి, డిఫరెంట్ ప్రొఫైల్స్ కూడా అవుతాయి. ఇక రెండవది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఒక విమర్శ మాత్రం ఎదుర్కోక తప్పదు. అందువల్ల ఇది కూడా చూడండి, భ్రష్టాచారే కాదు పరివారవాది. ఎందుకంటే ఆప్ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, ఆప్ ఒక ఐడియా. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా సమస్య ఎక్కడ వచ్చింది, టీఆర్ఎస్ అనేది ఒక పార్టీ కాదు, అదొక ఐడియా. ఆ ఐడియా అనేది తెలంగాణ అనే ఐడియా. సో అల్టిమేట్గా తెలంగాణ అనే ఐడియాగా ఉండాల్సిన టీఆర్ఎస్ కాస్త కేసీఆర్ ఫ్యామిలీ పార్టీగా మారింది అన్నదే ఆ పార్టీని 10 ఏళ్ల తర్వాత కాటువేసింది. సో అందువల్ల ఇది ఒక ఉద్యమ పార్టీ, ఒక తెలంగాణ అనే ఐడియా చుట్టూ జరిగిన ఒక ప్రజా ఉద్యమం కాస్త ఒక కుటుంబ పార్టీగా మారిపోయి ఇతర ప్రాంతీయ పార్టీలాగా మారిపోవడం ఏంటి అన్నదే ప్రశ్న. సో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఒక ఐడియా, ఇట్స్ నాట్ కేజ్రీవాల్ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, కేజ్రీవాల్ సొంత బ్రాండ్ మాత్రమే కాదు. అన్ఫార్చునేట్లీ రాజకీయాలు మన దేశంలో ఏంటంటే ఐడియాస్ చుట్టూ ఎమర్జ్ కావాల్సిన పార్టీలు కూడా వ్యక్తుల చుట్టూ మారిపోతున్నాయి. మీరు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ కూడా ఇప్పటికీ ఐడియాస్ చుట్టూ ఉన్న అది కూడా వ్యక్తుల చుట్టూ మోడీ అమిత్ షాల చుట్టూ పార్టీగా మారిపోయింది. సో అందువల్ల ఈ రకమైన ధోరణి మీకు ద్రవిడియన్ ఐడియాలజీ చుట్టూ ఉండాల్సిన పార్టీ కాస్త అది జయలలిత కరుణానిధి చుట్టూ తిరిగిపోయింది. ఇలా చాలా పార్టీలు ఒక ఐడియాతో మొదలై ఒక వ్యక్తి చుట్టూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా ప్రొపరేటోరియల్ కన్సర్న్స్గా మారిపోతున్నాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో సునీత కనుక కేజ్రీవాల్ సతీమణి కనుక సీఎం అయితే ఆమె కాంపిటెన్స్ ఇన్కాంపిటెన్స్తో సంబంధం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక క్లీన్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్ అంటూ ఒక సివిల్ సొసైటీ మూమెంట్ నుంచి వచ్చిన పార్టీ. ఈ కేజ్రీవాల్ ప్రారంభించవచ్చు, కేజ్రీవాల్ బ్రాండ్గా ఉండవచ్చు, కానీ దీని వెనకాల అనేక పౌర సంస్థల కృషి ఉంది. ఒక అవినీతి వ్యతిరేక సాంప్రదాయ రాజకీయాల ప్రక్షాళన కోరే ఒక ఆలోచన ఉంది. ఈ ఆలోచన కాస్త పోయి ఇది కూడా ఒక వ్యక్తి పార్టీగా మారిపోయింది, ఇతర రాజకీయ పార్టీలాగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది అనే ఆవేదన మాత్రం ఖచ్చితంగా ఆ అభిమానుల్లో కూడా మిగులుతుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే రాజ్యాంగ రీత్యా కేజ్రీవాల్ జైలు నుంచి ముఖ్యమంత్రిగా వ్యవహరించవచ్చేమో, కానీ లాజిస్టిక్స్ రీత్యా ప్రాక్టికల్గా అడ్మినిస్ట్రేషన్ రీత్యా సాధ్యం అవడం కష్టం అనే భావన వ్యక్తమవుతుంది. అప్పుడు ఆయన ఎవరిని పెట్టాలి, ఎందుకంటే ఢిల్లీకి పూర్తి స్థాయి అధికారాలకు కూడా లేవు, రాష్ట్ర హోదా కూడా లేదు. అందువల్ల లెఫ్టినెంట్ గవర్నరు కూడా కీలకమైన ప్రభావం చూపుతాడు. అందువల్ల ఎవరిని పెట్టాలన్నప్పుడు కేజ్రీవాల్కు ఉన్న పొలిటికల్ స్టేచర్ కానీ ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన హోదా కానీ మిగతా వాళ్ళకి లేదు. మిగతా వాళ్ళ విషయంలో ఆ ఐక్యత కూడా ఉంటుందా? సౌరభ్ భరద్వాజో అతీషో కావాలి, గోపాల్ రాయో, మరి వీళ్ళ చుట్టూ పార్టీ మొత్తం యునైటెడ్గా నిలబడుతుందా? పార్టీ అభిమానించేటువంటి ఓటర్లు ప్రజలు కేజ్రీవాల్ లాగా వీళ్ళకి ఒక బ్రాండ్గా గుర్తిస్తారా? ఎందుకంటే బ్రాండ్ ఆప్ కాస్త బ్రాండ్ కేజ్రీవాల్ అయిపోయింది. బ్రాండ్ ఆప్గా ఉంటే ఈ ప్రాబ్లం రాదు. వాడు ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, మీరు కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది చాలా చాలా ఇమ్మెటీరియల్గా ఉంటుంది. ఆ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయితే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. జ్యోతిబసు లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ వద్దంటే ఆయన కాలే. అందువల్ల పార్టీ ప్రివేల్స్ ఓవర్ ఇండివిజువల్ లీడర్స్. ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైందంటే లీడరే పార్టీ అయిపోయింది. అంటే వాస్తవంగా ఒక ఐడియాతో మొదలై చివరికి లీడర్ యొక్క పార్టీగా మారిపోయింది. లీడర్ యొక్క పార్టీగా మారినప్పుడు ఏమవుతుంది అంటే మిగతా నాయకుల విషయంలో ఏకాభిప్రాయం ఉండదు. సో కేజ్రీవాల్ విషయంలో ఏకాభిప్రాయం ఉండొచ్చు, ఎందుకంటే ఏకాభిప్రాయం లేకపోతే బయటికి వెళ్ళిపోయారు, వెళ్ళగొట్టబడ్డారు. ఓ ప్రశాంత్ భూషణ్, ఒక యోగేంద్ర యాదవ్ లాంటి మేధావులకు కూడా ఆప్లో ఉండే, కానీ అల్టిమేట్గా అది కేజ్రీవాల్ లిమిటెడ్ కంపెనీగా, కేజ్రీవాల్ ప్రొపరేటోరియల్ కన్సర్న్గా రూపాంతరం చెందిందో వేరే వాళ్ళు ఆ పార్టీలో లేరు కూడా. అందువల్ల వచ్చిన ట్రాన్సిషన్ రీత్యా
ఇప్పుడు వారికి ఇంకెవరినన్నా పెట్టినా బ్రాండ్ ఆప్గా లేదు కనుక, బ్రాండ్ కేజ్రీవాల్గా మారింది కనుక, కేజ్రీవాల్ బ్రాండ్ అంటే ఒప్పుకుంటారు తప్ప మిగతా బ్రాండ్ను పార్టీ లోపల పార్టీ బయట ఒప్పుకోవాలి. అందువల్ల ఈ ఛాలెంజెస్ ఉన్నాయి కనుక మన దేశంలో కేజ్రీవాల్ ఫ్యామిలీ పాలిటిక్స్ అనేది ప్రజలు అప్రూవల్ ఇచ్చింది. అవును, మనం ఎంత విమర్శలు చేసినా వారసులుగా ఆ కుటుంబాలనే యాక్సెప్ట్ చేస్తున్నారు. లేకపోతే కరుణానిధికి వారసులుగా స్టాలిన్ యాక్సెప్ట్ చేశారు, రాజశేఖర రెడ్డి వారసుడిగా మీకు జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేశారు. సో అందువల్ల రాజకీయాల్లో కుటుంబ రాజకీయాలు బిజు పట్నాయక్, నవీన్ పట్నాయక్ను వారసులుగా భావించారు. సో అందువల్ల దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ ఉంది. ములాయం సింగ్ యాదవ్ వారసులుగా అఖిలేష్ యాదవ్ అని గుర్తించారు. అందువల్ల ఆ కుటుంబ వారసత్వాన్ని పార్టీ యాక్సెప్ట్ చేసింది. రాజీవ్ గాంధీ మరణానంతరం సోనియా గాంధీని నాయకురాలుగా దేశం యాక్సెప్ట్ చేసింది కదా. అందువల్ల ఇప్పుడు ఆ దృష్టిలో పార్టీని ఐక్యంగా నిలబెట్టడానికి బ్రాండ్ కేజ్రీవాల్ కంటిన్యూటీ ఉండడం కొరకు ఆప్ను సమర్థించేటువంటి ఓటర్లలో యాక్సెప్టబిలిటీ కొరకు బహుశా కేజ్రీవాల్ సతీమణిని సీఎం చేయాలన్న ఆలోచన వస్తుంది కదా. ఎందుకంటే ఆమె కూడా పార్టీలో యాక్టివ్గా ఉంది. సో రాబ్రీదేవి విషయంలో ఆ విమర్శ ఆమె సడన్గా వచ్చారు. సునీత కేజ్రీవాల్ ఆప్లో మొదటి నుంచి యాక్టివ్గా ఉన్నారు కనుక సో ఆమె పట్ల ఆ వ్యతిరేకత రాదు అని అంచనా అయి ఉండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు